దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి గాను వాక్యం ధ్యానించేటకు దేవుడు కృప చూపింటున్నాడు. ఈ యొక్క ఆదివారము మనము ధ్యానం చేయనున్నటువంటి అంశము ప్రభువుని స్తుతించుడి, ఆరాధన, ప్రైజ్ ద లార్డ్, వర్షిప్ అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేయటకు దేవుడు మనకు కృప చూపింటున్నాడు. ప్రార్థన పూర్వకముగా మనము వాక్యంలో ముందు కొనసాగుదాము. సర్వశక్తిమంతుడా మహోన్నతుడా నీకు వందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరు కృప చూపి ఒక ఆత్మచే బలపరిచి అయా నీకు వందనాలు, వినగల చెవి గ్రహించగల మనసు నామ ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క బిడ్డలారా, గడిచిన నెలంతా కూడా దేవుడు మనందరినీ కూడా కాపాడి జనవరి నెలంతా కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనల్ని నడిపించి 2వ తారీఖు గాను మనము ధ్యానం చేయనటువంటి అంశము ప్రభువుని స్తుతించుడి అనేటువంటి అంశము మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనలు 81వ కీర్తన, నిర్గమాకాండము 9వ అధ్యాయము మొదటి 7 వచనములు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 14 నుంచి చివరి వరకు 14 వరకు, పరిశుద్ధ యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 22 వరకు మనం చదువుకున్నాం. మాటలు మనం ధ్యానం చేద్దాము. ప్రైజ్ ద లార్డ్ అనగా దేవుని యెహోవాను స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క నామాన్ని ఘనపరచండి అనే మాట, స్తుతించండి, ఆరాధించండి అనేటువంటి మాట మనము దానికి భావం మనము చూస్తూ ఉంటున్నాము. వీళ్ళారా మనం ఇక్కడ చూస్తే మనము ఎవరైనా మనకు కలిసిన సందర్భంలో మనము ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క నామమును ఘనపరచు నిమిత్తము ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని మనము చెప్పేటువంటి వారముగా ఉంటాము. అలాగే వందనాలు అని కూడా మనము చెప్పుకునేటువంటి వారముగా, అంటే దేవుని స్తుతించండి అని మనము చెప్పేటువంటి వారముగా ఉంటాం. మరి ప్రతి ఒక్కరము కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అనే మాట చెప్తూ ఉన్నాం. మరి దానికి మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా ఆరాధన అనేటువంటి మాట కూడా మనము దీనిలో చూస్తూ ఉంటున్నాము. మనము చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములు నిర్గమాకాండము 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు కూడా మనము చూస్తే ప్రియులారా, ఈ యొక్క భాగము దేవుడు మోషే ద్వారా ఫరోకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మోషే ద్వారా ఫరోకు ఈ యొక్క మాటలను చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, మనము 9వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనను. దేవుడు మోషేతో ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు. నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఐగుప్తు రాజైన ఫరో యొద్దకు వెళ్ళుము, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాము. నీవు నా యొక్క ప్రజలను దేని కొరకంటే నన్ను సేవించుట కొరకు నా యొక్క ప్రజలను నీవు పోనిమ్ము, నన్ను ఆరాధించుట నిమిత్తము నా యొక్క ప్రజలను నీ యొద్ద నుంచి అక్కడ నీవు వారిని బంధించి వారిని బానిసలుగా నీవు చేసుకొని ఉంటున్నావు. వారిని నీవు ఏమి చేయాలంటే నన్ను సేవించడం కొరకు నీవు నా యొక్క ప్రజలను పంపించమని దేవుడు మోషే ద్వారా ఆ యొక్క ఫరో రాజుకు తెలియపరుస్తా ఉన్నాడు. నీవు వారిని ఆరాధించే నిమిత్తం నీవు పంపించలేని ఎడల, నీవు పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, నన్ను ఆరాధించడానికి నీవు పంపించకుండా వారిని నీవు బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, నీ గాడిదల మీదికి, నీ ఒంటెల మీదికి, నీ ఎద్దుల మీదికి, నీ గొర్రెల మీదికి వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. మిక్కిలి బాధాకరమైనటువంటి తెగులు కలుగును. నీవు నా యొక్క ప్రజలను నన్ను ఆరాధించడానికి, నన్ను సేవించడానికి నీవు పంపని ఎడల నీకు జరిగేటువంటి దుర్గతి ఇది, నీకు జరిగేటువంటి నష్టం ఇది, నీకు జరిగేటువంటి బాధాకరమైనటువంటి విషయములను గూర్చి నీవు తెలియపరచమని మోషే ద్వారా దేవుడు ఆ యొక్క ఫరోకు చెప్తా ఉన్నాడు, మాట్లాడడం. నీవు ఇటువంటి మాటలు నీవు వారికి చెప్పుమని దేవుడు వారితో మాట్లాడి ఆ మోషేకు చెప్తా ఉన్నాడు. నీకు దుర్గతి కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తుల పశువులను వేరుపరచును, ఇశ్రాయేలులకున్న వాటన్నింటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో
చెప్పుమనెను. ఇంతవరకు ఈ మాటలన్నీ కూడా నువ్వు తీసుకువెళ్ళి మొదటి వచనంలో తర్వాత యెహోవా మోషేతో ఇట్లా అనెను. ఏమన్నాడంటే ఈ 3వ వచనము ఈ చివరి వరకు కూడా చూస్తే 4వ వచనం చివరి వరకు కూడా చూస్తే ఇవన్నీ మాటలు నీవు చెప్పు. ఏం చెప్పమంటే నీవు నా యొక్క ప్రజలు నన్ను సేవించుట కొరకు నీవు పంపించుము. పంపించలేని ఎడల నువ్వు వారిని నిర్బంధించిన యెడల నీకు కలిగేటువంటి బాధలేమిటంటే, నీకు కలిగిన దానినంతటిని కూడా నేను నశింపచేస్తా. తెగుళ్ళ చేత నేను నీకు ఆహ్, ఇబ్బంది కలగజేస్తా. దానిలో భాగంగా నీకు కలిగిన వాటినే నేను నష్టపరుస్తాను కానీ, నా యొక్క ప్రజలకు కలిగి ఉన్నటువంటి ఆస్తిని ఏదైతే పశువులు, గొడ్లు, మేకలు, గొర్రెలు, ఒంటెలు ఏదైతే ఉంటుందో వాటిలో ఒక్కదానికైనను ఏ తెగులును సమీపించదు. నీ వాటికే సమీపిస్తా ఉన్నది. ఎందుకు అంటే, నా ప్రజలు నన్ను స్తుతించడానికి, నన్ను ఆరాధించడానికి నీవు వారిని పోనీయనొల్లక వారిని బంధించి, వారిని బానిసలుగా నీవు అట్టి పెట్టుకొని ఉంటున్నావు కాబట్టి, నీకు ఈ యొక్క కారణము జరుగుతుంది. నీకు ఇటువంటి ఒక పనిష్మెంట్ అని చెప్పి మనం అక్కడ అంటే లేదంటే నీకు కలిగిన ఆస్తిని నేను నష్టం చేస్తా ఉన్నాను అని దేవుడు అతనికి అక్కడ చెప్పడం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. అయితే అక్కడ చూస్తే నువ్వు అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యమును చేయగా ఐగుప్తీయుల పశువులు చచ్చెను గాని ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటైనను చావలేదు. ఒక్కటైనను కూడా చావలేదు. నువ్వు వారిని పంపించనొల్లకున్నావు. నువ్వు వారిని నీ యొక్క మనసు కఠినము చేసుకొని వారిని పంపించనొల్లక వారిని ఇటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావు గనక నీకు ఈ కార్యము రేపటి జరుగుతున్నట్టు దేవుడు ఆ విధముగా జరిగించి ఆ యొక్క ఫరో రాజుకు తెలియపరిచాడు. ఆ ఫరో రాజు ఏం చేస్తాడంటే ఇది నిజమా అబద్ధమా తెలుసుకుందామా అని చెప్పి ఆ ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటియును చావలేదు. వీళ్ళని మనం చూస్తే వీరిని దేవుడు కాపాడుచు వీరిని సంరక్షిస్తూ ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. వీరిని సేవించడానికి పంపించకపోతే దేవుడు ఆ యొక్క ఫరోకు తనకు కలిగిన దానిని ఏదైతే చేస్తానని చెప్పాడో అది అక్కడ చేసినటువంటి విధానము మనము చూస్తూ ఉంటున్నాము. మనము కొన్ని దినములు దేవుని ఆరాధించడానికి కొన్ని సందర్భాలలో మనము వెళ్ళడానికి వెళ్ళకుండా మనం ఉండడానికి ఆలోచన కలిగి ఉంటాం. పనుల నిమిత్తము లేదా ఇంకొకటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎంత మాత్రము కూడా అలా ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఘనపరచడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. ఎవరైనా నిన్ను వెళ్ళకుండా ఆపి నిన్ను నిర్బంధించి అలా చేస్తే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడో చూపిస్తున్నాడు. కానీ నీకు నువ్వే నష్టము చేసుకునేటువంటి వాడవుగా నీవు ఎంత మాత్రము కూడా ఉండకూడదని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు వీరందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. వీరిని ఆరాధించడానికి ప్రభువును స్తుతించడం అంటే ఆరాధించడం. ఆయనను ఆరాధించడానికి పోనీయనొల్లక ఉండిన యెడల ఎటువంటి కార్యము జరిగినదో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మనందరినీ కూడా ఎందుకు చేశాడంటే మన ద్వారా అతను దేవుడు మహిమ పొందాలని చేసుకొని ఉంటున్నాడు. మనము ప్రభువును స్తుతించాలని దేవుడు మనల్ని నిర్మించుంటున్నాడు. కానీ మనము ఆయనను ఆరాధించకుండా ఉండకూడదు. ఆయనను ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. అటువంటి విడలముగా మనం ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఫరో గురించి చూస్తే అతను పోనీయకుండా ఉన్నాడు. ఈ దినములలో మనం కూడా ఆరాధనకు పోకుండా ఎవరైనా మనల్ని అటువంటి ఆటంకములు చేస్తే దేవుడే వారికి తగిన ప్రతిఫలమును ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి కూడా ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనము దేవుణ్ణి ఆరాధించాలి, ఘనపరచాలి, స్తుతించాలి కదా. మనము ఆరాధించడం అంటే చూస్తే కొంతమంది అయితే మందిరము స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని గంటలకు వస్తారంటే కొంతమంది ఆరాధన అంటే వాక్య పఠనములు చదివేటప్పుడు కొంతమంది, వాక్యము చెప్పేటప్పుడు కొంతమంది, విశ్వాససూత్రం చెప్పేటప్పుడు కొంతమంది అయితే కానుకలు వేసే సమయంలో వస్తూ ఉంటారు. కానీ అది ఆరాధనలో మనము పాల్గొనిన విధముగా ఉండదు. ఎందుకంటే మొట్టమొదట మనము ప్రభువుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి మనము ఆరాధిస్తాము. ప్రభువుకు స్తుతిగానము మనం పాడతాం. ఎందుకంటే ఇన్ని దినములు కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు
ఆయనకు మన యొక్క గళమెత్తి ఆయనను కీర్తించి, ఘనపరిచి, పాటలు పాడి, ఆయనను స్తుతించి, ఆయనను ఆరాధిస్తాము కదా! మనము ఆరాధించిన తర్వాత పాపక్షమాపణ చెప్పుకుంటాము. ఆరాధన తర్వాత పాపక్షమాపణ సంఘము చెప్పిన తర్వాత మన మందిర సేవకుడు మనకు పాపక్షమాపణ ప్రకటించిన తర్వాత వాక్య పఠనములు చదువుకొని అప్పుడు వాక్యం వింటాం. అప్పుడు మనం వాక్యం వినడానికి వస్తా ఉన్నాము. కానీ నువ్వు ఆరాధించడం అంటే ప్రభువుని ప్రార్థన ప్రారంభంలోనే వచ్చి దేవుని యొక్క సన్నిధిని అనుభవించి, దేవుణ్ణి ఆరాధించి, ఆయనను స్తుతించి, ఆయనను ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుడు కాపాడినందుకు నువ్వు ఆయనను స్తుతించి ఆరాధిస్తా ఉన్నావు. దానికి కృతజ్ఞతగా మరలా నువ్వు ఎలా జీవించాలో దేవుడు నీకు వాక్యం చేత తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వినడానికే కాకుండా ఆయన నిన్ను కాపాడినందుకు నువ్వు స్తుతించేటువంటి వారముగా కూడా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము చదవబడినటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము మనము చూస్తే ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనము అనేక విషయములు చూడవచ్చు. ఈ యొక్క ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను గారు పద్మస్ దీపంలో దర్శనమును పొంది తాను చూసేటువంటి విషయములు దీనిలో దేవుడు వ్రాయించాడు. దానిని మనము ఈ యొక్క రోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే వ్రాత కలిగినటువంటి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథము సింహాసనము అందు ఆసీనుడై ఉండినటువంటి వాని కుడి చేతిలో ఈ యొక్క యోహాను గారు ఆ యొక్క దర్శనము చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క దర్శనమును చూసినప్పుడు దానిని తీయుటకు, విప్పుటకు, దానిని చదువుటకైనను, దానిని తెలియపరచుటకైనను ఎవరు కూడా అంత శక్తి, బలము, యోగ్యత లేదంటే అర్హత కలిగినటువంటి వారు ఎవరును కూడా లేనటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం చూద్దాం. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిను శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అక్కడ చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా ఆ యొక్క గ్రంథమును విప్పి చదువుటకు కానీ, చూచుటకు కానీ శక్తిమంతులు, యోగ్యమైనటువంటి వారు ఎవరు కూడా లేనటువంటి సమయంలో ఈ యొక్క యోహాను గారు చూసే దర్శనములో ఎవరు కూడా అక్కడ లేనటువంటి సందర్భంలో యోహాను ఏడుస్తూ ఉన్నాడు. బహుగా అంటే మామూలుగా కాదు, చాలా రోదన కలిగి అతను ఏడుస్తూ ఉన్నాడు. బిగ్గరగా ఏడుస్తున్నటువంటి సమయంలో అక్కడ చూద్దాం 5వ వచనము. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 చెవులకును పెద్దలకును మధ్య వధింపబడి ఉండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడి దేవుని 7 ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఈ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్ల అంటే దేవుడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండినటువంటి ఆ యొక్క దర్శనము యోహాను గారు చూస్తున్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథములో తీసుకొని ఆ గ్రంథమును దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రములను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వర్షిప్, ఒక ఆరాధన, ఒక స్తుతి జరుగుతూ ఉన్నదని చెప్పి మనము గమనించాలి ప్రియులారా. అది విప్పుటకు ఎవరు కూడా సమర్థులు లేరు. ఆ యొక్క సమర్థుడు ఎవరంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అక్కడ ఉండి ఆ యొక్క గ్రంథమును తీసుకుని దానిని విప్పుచుండగా అక్కడ 4 జీవులు 24 పెద్దలు అక్కడ మనం చూస్తే వారు ఏం చేస్తూ ఉన్నారంటే వీణెలతోనూ 4 జీవులు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఆ యొక్క 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి పాత్రను తీసుకొని పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ఆయా
ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒకరిని రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుచు వీరు స్తుతిస్తూ ఉన్నారు. దానిని విప్పుటకు యోగ్యుడు ఎవరంటే ఎవరు కూడా లేరు. దానిని తీసుకొని విప్పుకొని ఆ యొక్క 4 జీవుల గురించి 24 పెద్దల గురించి చూస్తూ ఉన్నాము. దాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవే ప్రభువా, నీవే నీవే అని ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను కొన్నావు. నీవు నీ యొక్క స్వరక్తమిచ్చి ఏం చెప్తున్నాడంటే, నీవు నీ యొక్క రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని నువ్వేం చేసావంటే నీ యొక్క రక్తము ప్రాణమును పెట్టి ఆ యొక్క ప్రజలను నీవు కొని ఉంటున్నావు. వారు ఎటువంటి వారంటే మా దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కదా, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ వీరు దేవుని గణపరుస్తాను. నీవు ఇటువంటి వాడవయ్యా, నీవు ఇన్ని కార్యములు చేసావు, దీనిని విప్పుటకు నీవు యోగ్యుడవు. నీవు నీ యొక్క రక్తం ఇచ్చి నీవు వారిని కొని ఉంటున్నావు. వారు నీ రాజ్యముగా ఉన్నారు, నీ యొక్క యాజకులుగా ఉన్నారు. ఇంకా చూస్తే వారిని చేస్తే వారు భూలోకమందును క్రొత్త పాట పాడుచు నిన్ను గణపరుస్తారు. నువ్వు ఎందుకు దేవుని గణపరచాలి, ఎందుకు ఆరాధించాలంటే నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక నువ్వు ఆయనను ఆరాధించడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తానుడు. క్రొత్త పాట పాడుచు దేవుణ్ణి గణపరిచేటువంటి వారముగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా. ఆరాధన అంటే మనము చూస్తే ఎన్నో 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 విధాలుగా ఆరాధనలు జరుగుతూ ఉన్నవి. కానీ దేవునికి నచ్చినటువంటి ఆరాధన మనం చేసేటువంటి వారముగా ఉండాలి. అది ఏంటిదంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపాలి. ఆత్మతో సత్యముతో ఆరాధింపాలి. కానీ నీకు మ్యూజిక్ల ద్వారా ఆరాధన కాదు. మ్యూజిక్లు పెట్టవచ్చు కానీ వాటి ద్వారా నువ్వు ఆరాధించడం అనేది ప్రాముఖ్యము కాదు. కానీ నీ యొక్క ఆత్మచేత నీవు ఆరాధించాలి దేవుణ్ణి. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ యొక్క దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. అంతేకాని నాకు మ్యూజిక్ ఉంటేనే నేను ఆరాధిస్తా, డ్రమ్ ఉంటేనే, మ్యూజిక్ సిస్టమ్ ఉంటేనే నేను ఆరాధిస్తా, లేకుంటే నాకు ఆరాధించను, నాకు అలా వీలు పడదని చెప్పి అనే విధముగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనము ఆయన కొరకు పాట పాడుచు ప్రభువుని గణపరిచి స్తుతించి ఆరాధించి అటువంటి విడులముగా మనం ఉండాలని చెప్పి దేవుడు మన జ్ఞాపకం చేస్తామని. ఇంకా మనం చూద్దాం 11వ వచనము. మరియు నేను చూడగా సింహాసనమునకు జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండరు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వీరు ఏం చేస్తూ ఉన్నారంటే గొప్ప స్వరముతో. ఎందుకంటే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నీకు ఉచితముగా రక్షణ ఇచ్చినటువంటి వాడు గనక ఆయన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడై ఉంటున్నాడు. ఆయన మాత్రము ఇవన్నీ కూడా పొందడానికి యోగ్యముగా అంగీకారముగా ఉండినటువంటి వాడు ఎవరంటే వధింపబడినటువంటి గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇక్కడ మనము ఈ యొక్క మాటను మనం చూస్తాం. ఏం చెప్తున్నారంటే పొందనర్హుడు అని గొప్ప స్వరముతో కేకలు వేస్తూ ఉన్నారు. ఎవరెవరంటే 4 జీవులు, 24 పెద్దలు, ఇంకా ఎవరెవరంటే అక్కడ చూస్తే అనేక మంది దూతలు విస్తారముగా ఉన్నారు. వారు ఇంకా ఏ విధముగా ఉన్నారంటే వారు కోట్ల కొలదిగా ఉండెను. వారి స్వరము వినబడిన వారు లెక్కకు మించినటువంటి దూతలు కోట్ల కొలదిగా ఉన్నారని చెప్పి వీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే అర్హత కలిగి ఉండినటువంటి వాడని ఆయనను గణపరుస్తూ స్తుతిస్తూ గొప్ప స్వరంతో చెప్తా ఉన్నారు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటన్నింటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును
స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును కలుగును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారి గురించి చూస్తూ ఉన్నాం. భూమి క్రింద, భూమి మీద, సముద్రములో, ప్రతి సృష్టి, ప్రతి దానిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనకు యుగయుగములు మహిమ ప్రభావములు యుగయుగములు కలుగును గాక అని చెప్పుట నేను వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. వీళ్ళారా మనం చూస్తే ఎందుకు ఆరాధించాలంటే దేవుడు నీకు కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీవు నేను పాపములో నశించిపోవద్దని చెప్పి నీవు నేను విడిపింపబడాలని వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉంటున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనము ఎందుకు ఆరాధించాలంటే ఆయన నీకు ప్రాణం, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. మొదట మనం చదివిన గ్రంథంలో మొదట నిర్గమకాండంలో చూస్తే నా ప్రజలను వెళ్ళని, లేకపోతే నీకు ఇటువంటి తెగులు కలుగుతాయని చెప్పి దేవుడు ఆ విధంగా చేశాడు. ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఆరాధించాలి అంటే నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన మాత్రమే అర్హుడుగా ఉన్నాడని చెప్పి మనం ఇక్కడ చూస్తాం. ఇంకా చదవబడినటువంటి పరిశుద్ధ యోహాను సువార్త భాగం చూద్దాం. పరిశుద్ధ యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి మనం ఇక్కడ చూస్తే ప్రియులారా, ఇక్కడ కూడా అనేక విషయములు మనం చూడవచ్చు. ఈ యొక్క భాగంలో చూస్తే యూదులు పాస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మవారు రూకలను, మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు వేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయములో నుండి త్రోలి వేసి రూకలు మార్చువారిని రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురమును అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని వారితో చెప్పాను. ప్రియులారా, మనం చూస్తే యేసు ప్రభువారు ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారము జరుగుతూ ఉన్నది. ఆ యొక్క దేవాలయంలో గొర్రెలు, పశువులు, పావురములు ఇంకా ప్రతిదీ అక్కడ వ్యాపారము, రూకలు మార్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఒక ఆరాధన కేంద్రముగా అక్కడ ఉండాల్సినటువంటి స్థానంలో వ్యాపారము జరుగుతూ ఉన్నది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నా యొక్క తండ్రి ఇల్లును, నా యొక్క తండ్రి గృహమును మీరు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యాపారపు టిల్లు వల్ల మీరు చేస్తూ ఉన్నారని చెప్పి దేవుడు అక్కడ వారిని గద్దించడం, అవన్నీ పడదోయడం, వాటిని అన్నింటినీ విప్పివేయడము, ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇలా చేయడానికి మనం చూస్తే ఈ యొక్క వచనము కూడా మనం చూడవచ్చు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ప్రియులారా, అక్కడ ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట మనం అక్కడ చూడవచ్చు. అంటే ఈ మాట కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 69వ వచనంలో ఉంటుంది. ఈ ప్రభువారు నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లులాగా చేస్తూ ఉన్నారు అని ప్రభువారు అక్కడ మాట్లాడినప్పుడు వీరందరికీ కూడా కీర్తన గ్రంథంలో నుంచి 69వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం వస్తూ ఉండేది. ఏంటంటే నా తండ్రి ఇంటిని మీరు ఏం చేస్తూ ఉన్నారంటే నీ ఇంటిని గూర్చింది నా ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొని ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులు. మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు. ఇంకా చూస్తే అక్కడ ఉన్నటువంటి యూదులు వచ్చి ఆయనను అడుగుతూ ఉన్నారు, ఈ క్రియ చేసేదని నీవు ఎలా చెప్తా ఉన్నావు, ఏం చేస్తానంటే దేవాలయమును పడగొట్టుడు 3 దినములలో దాన్ని లేపేదను అని దేవుడు అక్కడ చెప్పినప్పుడు 46 దినములలో కట్టినటువంటి ఈ దేవాలయమును నీవు 3 దినములలో నిర్మించదవా అని చెప్పి యూదులు అయినప్పుడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు ఆయన తన దేహం అనే ఆలయం గురించి మాట్లాడి ఉంటున్నాడని చెప్పి దేవుని పునరుద్ధరణ తర్వాత వారు తెలుసుకునేటువంటి వారుగా ఉన్నటువంటి విధానం మనము చూస్తాం. అంటే ప్రియులారా, దేవుని యొక్క ఆరాధన కేంద్రమును మనము ఏ విధముగా ఉంచాలంటే హోలీ అంటే పరిశుద్ధముగా ఉంచేటువంటి వారముగా ఉండాలి. వ్యాపార కేంద్రాలుగా మనము ఎంత మాత్రము కూడా మార్చకూడదు. ఎందుకంటే దేవుణ్ణి అత్యంత పరిశుద్ధముగా మనము ఆరాధించేటువంటి బిడ్డలముగా ఉండాలి. దేవుడు ఆత్మతో సత్యముతో మనము ఆరాధించేటువంటి బిడ్డలముగా ఉండేటువంటి వారముగా ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి మనము ఎప్పటికీ కూడా ఘనపరుస్తూ ఆయనను సంతోషపెట్టేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనను మనం
నిత్యము గణపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇది దేవుని యొక్క చట్టము అని కూడా మనం చూస్తూ ఉన్నాము. అది మనం చూస్తే చదవబడిన కీర్తన భాగంలో మనము 1-3 వచనంలో 4వ వచనంలో చూస్తే వారముగా ఉండాలి. యాకోబు దేవుడు నిర్ణయించినటువంటి చట్టముగా మనము చదవబడిన కీర్తన భాగంలో మనం చూడవచ్చు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచాలి. ఆరాధన అంటే మనము ముందుగానే ప్రారంభంలోనే వెళ్ళి ప్రభువుని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ప్రభువుని స్తుతించేటువంటి వారముగా ఉండాలి. చివరిగా వెళ్ళి ప్రభువుని నేను ఆరాధనలో పాల్గొన్నాను అనేటువంటి ఒక ఆలోచన కాకుండా మొదటి నుంచి చివరి వరకు ఉండి ప్రభు యొక్క దీవెనల చేత మనము వినిన వాక్యమును మరలా వాక్యం వినేంత వరకు కూడా నెమరు వేసుకుంటూ ప్రభువుని గణపరిచేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.